హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెల్ ఆల్రెడీ చూసారు కదా. ఎస్, వీఆర్ గోయింగ్ టు జేపీ దర్గా. జేపీ అంటే జహంగీర్ పీరా దర్గా. ఇది ఒక ఫేమస్ దర్గా, చాలామందికి తెలిసే ఉంటుంది. శంషాబాద్ బెంగళూరు హైవే సైడ్ ఉంటుంది. దగ్గర 2 years అవుతుంది ఎటు వెళ్ళక, ఎంజాయ్ చేసి అని ఇలా చిన్న టూర్ ప్లాన్ చేశాం. ఈ సీజన్లో వనభోజనాలు అని వెళ్తుంటారు కదా, అలాగే. మరీ అడవి అయితే చిన్న పిల్లల్ని తీసుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అని దర్గాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. జస్ట్ మా ఫ్యామిలీ అండ్ మా మరిది వాళ్ళ ఫ్యామిలీ. కార్ డ్రైవ్ చేస్తుంది మా హస్బెండ్ అండ్ పక్కన వాళ్ళ బ్రదర్. వెదర్ మబ్బుగానే ఉంది కానీ బాగా ఉడకపోసింది. అలవాటు లేకుండా ఎప్పుడో ఒకసారి కార్ ఎక్కే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? కార్ ఎక్కి అక్కడ దిగేంత వరకు వామిటింగ్ సెన్సేషన్ అస్సలు పోనే లేదు. మేముండేది చంద్రాయన్ గుట్ట సైడ్. అక్కడ నుంచి జేపీ దర్గాకి వెళ్ళడానికి మాకు 45 to 50 minutes పట్టింది. దర్గా దగ్గరికి ఎంటర్ అవ్వగానే అక్కడ ప్లేస్ రెంట్ ఆఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సడన్గా కార్ల ముందుకు వచ్చేసి మా దగ్గర స్టే చేయండి అంటూ చాలా ఇబ్బంది పెట్టేశారు. మా హస్బెండ్కి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పక్కకు జరిపేశాడు. మా పిల్లలంతా కార్లో ఒక న్యాప్ వేసేసుకున్నారు. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. నాకైతే లాస్ట్లో ఈ ప్లేస్ కొంచెం ఓపెన్గా పీస్ఫుల్గా అనిపించింది. అందుకే ఇంకా ఇక్కడ స్టే చేద్దామని దిగేసాం. నాకు మా తోటికోడలికి రైట్ సైడ్ ప్లేస్ నచ్చింది, కానీ పిల్లలు ఉన్నారు, మట్టిలో ఆడి బట్టలు పాడు చేసుకుంటారని చెప్పి ఈ లెఫ్ట్ సైడ్ ప్లేసే సెలెక్ట్ చేసుకున్నాం. వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్, అలాగే వంట చేసుకోవడానికి ప్లేస్ అంతా బాగానే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కూడా బాగానే ఉంది. మేము వెళ్ళింది థర్స్డే రోజు కాబట్టి ఎక్కువ మంది కూడా లేరు. ఇంకా కార్ పార్క్ చేసుకొని తీసుకెళ్ళిన సామాన్లు అన్నీ దింపేసి కూర్చున్నాం. ఇక్కడ స్టెప్స్ ఎక్కితే పైన వంట చేసుకునే ప్లేస్. మేము ఇక్కడ వంట చేసుకోవచ్చు, పిల్లలు అటు సైడ్ ఆడుకోవచ్చు. అయితే మేము అక్కడే కోళ్ళు తీసుకొని హలాల్ చేయించుకొని వంట చేసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ కోళ్ళు దొరకవంట. చికెన్ మాత్రం దొరుకుతుంది అని చెప్పారు. మా పెద్దోడికి ముందు రోజు నుంచే ఫుల్ ఫీవర్. టానిక్స్ అయితే వేసి తీసుకెళ్ళాం, కానీ సేఫ్ సైడ్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాం. యాక్టివ్గానే ఉండి ఆడుకున్నాడు, కానీ బాగా క్రాంకీగా బిహేవ్ చేశాడు. ఇంకా ఇక్కడ కోడి దొరకదు అని చెప్పారు కదా, చికెన్ అయినా తీసుకొద్దామని కనుక్కుంటున్నారు. చికెన్ తెచ్చి వంట అయ్యేలోపు టైం పడుతుంది కదా, పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేశాం. వాళ్ళు తిని ఇంకా చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కావాల్సినవి తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ వంట స్టార్ట్ చేద్దామని అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం. వండుకోవడానికి గిన్నెలు తీసుకెళ్ళాం, కానీ సరిపోదు అనిపించింది. అక్కడ వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకుంటే 100 rupees తీసుకొని ఇవి ఇచ్చారు. వంట అంతా మా తోటి కోడలే చేసింది. జస్ట్ కావాల్సినవి అందిస్తూ ఉన్నాం. నానా తిప్పలు పడాల్సి వచ్చింది వంట కోసం. వెలిగిన పొయ్యి గాలి రావడం వల్ల మాటికి ఆరిపోవడం, మళ్ళీ వెలిగించడం, ఇదే సరిపోయింది. వెళ్ళి అక్కడే వండుకోవాలి అనుకున్న వాళ్ళు గ్యాస్ తీసుకొని వెళ్తే బెటర్, అక్కడ పొయ్యి దొరుకుతుందంట. మాకు తెలీదు. అక్కడ వాళ్ళైతే చెప్పారు. మాకు కార్లో సరిపోదు అనిపించి మేమైతే తీసుకొని వెళ్ళలేదు. 2 గంటల కష్టం తర్వాత మొత్తానికి వంట ప్రిపేర్ అయితే అయిపోయింది. బగారా రైస్, మటన్, చికెన్, పచ్చి పులుసు పిల్లల కోసం, స్వీట్ అన్నం వండి, మీరు నైవేద్యం అని పెడతారు కదా, అలాగే మేము ఫాతిహా అని అంటాం, అది పెట్టొచ్చేసరికి చాలాసేపు అయింది. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం. పిల్లలకి తినిపించి ఇంకా మేము కూడా తినేసాం. ఎవరెవరో కూరగాయలు, పెరుగు, స్నాక్స్ అంటూ అమ్మడానికి రావడం, ఇంకా కొనాల్సిందే అన్నట్లు కూర్చోండిపోవడం. మాకైతే చాలా చిరాకు వచ్చింది. మేము అన్నీ తెచ్చుకున్నాం, మాకేం అవసరం లేదని చెప్పినా కూడా వినరు. ఇంకా తిన్న తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకొని సామాన్లన్నీ కార్లోకి సర్దేసి దర్గా దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాం.
దారిలో జైంట్ వీల్స్, గుర్రాలు, బొమ్మలు ఇవన్నీ చూసి మా పిల్లలు టెంప్ట్ అయిపోతూ ఉన్నారు. నేనైతే ఈ దర్గాకి 2009లో వచ్చా మా అమ్మ వాళ్ళు, మా ఫ్యామిలీతో. అప్పుడు నేను 5th క్లాస్ చదువుతూ ఉన్నా. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం. ఇన్ని ఇయర్స్ కదా, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇవన్నీ చూసినట్టు కొంచెం కొంచెం అలా గుర్తుంది. నైవేద్యం పెట్టి వచ్చేటప్పుడు మా ఆయన అంతా వీళ్ళందరూ చుట్టుముట్టేశారంట చిల్లర కోసం. మీరెవరైనా వెళ్తే వాళ్ళ మధ్యలోంచి కాకుండా సైడ్ నుంచి వచ్చేసేయండి. ఇంకా లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసేసి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాం. ఇక్కడ పూలు ఇస్తుంటే మళ్ళీ తిరిగి పూలు ఇవ్వాలా అని అడుగుతున్నాడు ఆయన. నాకైతే ఈయన చూపు కొంచెం ఆడ్గా అనిపించింది. నాకైతే ఈ దర్గాలు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వెళ్దామని వెళ్ళాం అంతే. అంతకుముందు వచ్చినప్పుడు నాకు ఈ మెట్లు, ఈ చెట్టు చూసినట్టు గుర్తుంది. ఇంకా అక్కడ లడ్డూలు అమ్ముతుంటే అవి తీసుకొని ఇంకా బయటికి వచ్చేసాం. స్కార్ఫ్స్, జ్యువెలరీ అన్నీ అమ్ముతున్నారు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. ఇలా ఎత్తుకొని నడుస్తూ ఉండేసరికి మా చిన్న పాపకి నిద్ర వచ్చేసింది. ఇలా ఎత్తుకునేసరికి సైలెంట్గా పడుకుంది. మా పిల్లలు మాత్రం ప్రతి రైడ్ బాగా ఎంజాయ్ చేశారు. ప్రైస్ 20 రూపీసే కానీ చాలాసేపు తిప్పారు వీళ్ళు. మా పెద్ద బాబుకైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 6 ఇయర్స్, కానీ మా చిన్నోడు ఇంకా 2 ఇయర్సే కాబట్టి వండి దింపేశాం కళ్ళు తిరుగుతాయని చెప్పేసి. మా పెద్దోడు, మా తోడికోడలు వాళ్ళ 2 పిల్లలు, వీళ్ళైతే ఈ రైడ్ ఎక్కేశారు. ముందే ఫీవర్, ఇంకా ఇది ఎక్కి అంతసేపు తిప్పేసరికి మా పెద్దోడు తల పట్టేసుకున్నాడు. ఫేసెస్ అంతా చేంజ్ అయిపోయాయి వీళ్ళవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హార్స్ రైడింగ్, పిల్లలకైతే 50 రూపీస్ అంట, పెద్దవాళ్ళకి 100 రూపీస్. ఎక్కువ దూరం కూడా తీసుకెళ్ళట్లేరు, జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే. మళ్ళీ ఒక్కరే కూర్చోవాలంట. నాకు ఎప్పటి నుంచో కోరిక హార్స్ మీద ఎక్కాలని, కానీ ఒక్కరే అనేసరికి భయం వేసి ఆగిపోయా. ఈ రైడ్ పాడైపోయింది. మా చిన్నోడు ఎలాగో ఆ రైడ్ ఎక్కలేదు కదా అని దీని మీద కూర్చోబెట్టి వాడిని సాటిస్ఫై చేసే వరకు
కాసేపు అలా ఫొటోస్ దింపాం. ఇక్కడ హార్స్ మీద కూడా కూర్చోబెట్టి ఫొటోస్ తీసాం. ఇంకా మా పెద్ద బాబు, మా తోడికోడలు వాళ్ళ బాబు ఇద్దరైతే హార్స్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చేసారు. తర్వాత ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ ట్రాంపోలిన్ ఉంది. వీళ్ళంతా ఎగురుతూ ఉండేసరికి మా చిన్నోడు కింద పడిపోయాడు. వాడు ఎగరాల్సిన అవసరమే లేకుండా ఆటోమేటిక్గా బౌన్స్ అవుతూ ఉన్నాడు. వాడు జంప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదని దిగిపోతా అని ఏడ్చాడు. కాసేపటికి మళ్ళీ మారం చేసి మళ్ళీ ఎక్కాడు. మేము డబ్బులు ఇచ్చింది వీళ్ళ ముగ్గురు కోసమే. వీడు ఫ్రీగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళు ఎంజాయ్ చేసేది చూసి మళ్ళీ ఎక్కుతా అన్నాడు. మళ్ళీ ఎక్కించేసాం. మేము ఏదెక్కాలా అని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ రైడ్స్లో భయపడే వాళ్ళని చూసి మాకు ఇంకా భయం వేసింది. పోలిన తర్వాత ఇలా ముందుకెళ్తే ఇక్కడ బోట్స్ కనిపించాయి. వీళ్ళు ఆగుతారా, అవి కూడా ఎక్కేశారు. తోడికోడల్ని రైడ్ ఎక్కుదాం రమ్మంటే రాను, నాకు భయం అనేసింది. వచ్చినందుకు ఏదో ఒకటి ఎక్కకపోతే ఎలా? అందుకే వీళ్ళని ఇలా బోట్స్లో వదిలేసి నేను మా ఆయన్ని ఒప్పించేసుకొని సింపుల్గా ఒక రైడ్ కనిపిస్తే అది ఎక్కుదామని ఫిక్స్ అయిపోయా. వీళ్ళని చూసి మా చిన్నోడు కూడా ఎక్కాడు, కానీ భయంతో మళ్ళీ దిగిపోయాడు. ఇంకా నేను మా ఆయన ఈ రైడ్ ఎక్కుదాం అనుకున్నాము. మా పాప అయితే మంచిగా పడుకుంది. మా ఆయన నేను ఇక్కడ ఉత్సాహంగా వెళ్ళిపోయాం ఎక్కడానికి. ఇది కూడా క్యాప్చర్ చేయాలి అనిపించింది, అందుకే చేసేసా. చూడండి.
దిగాక మా ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్, రెడ్, వైట్, గ్రీన్ అన్నీ అయిపోయాయి. మేము వచ్చేసరికి మా పాప లేచింది. కానీ మా పెద్దోడు వీళ్ళంతా ఇంకా రైడ్లోనే ఉన్నారు బోట్లో. మా పాప పుట్టాక ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం ఫస్ట్ టైం. లైట్స్ని అలా చూస్తూ ఉంది తను. నన్నైతే కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. టైంకి ఇన్ని పాలిస్తే పాపం సైలెంట్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి కార్ తీసుకొచ్చేసారు ఇంటికి వెళ్ళిపోదామని. కానీ మా పిల్లలు వింటారా, బొమ్మలు కొనివ్వాల్సిందే అని కూర్చున్నారు. మనకు తప్పదు కదా, వెళ్ళి కొనిచ్చేద్దామని ఇక్కడ చూస్తున్నాం. ఏదైనా 60 రూపీస్ లేదంటే 100 రూపీస్. మా పెద్దోడు అది కావాలి ఇది కావాలి అని 4-5 రకాలు చూస్తాడు. కానీ మా చిన్నోడు పోలీస్ కార్ చూసి తీసుకొని ఇంకా ఇది చాలు నాకు అని వెళ్ళి కారులో కూర్చున్నాడు. మా పెద్దోడు ఈ వాటర్ గేమ్ తీసుకున్నాడు. మా పాప కోసం ఇది తీసుకున్నా. షాపింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళి కారులో కూర్చున్నాం. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం పడడం వల్ల దేనివల్ల తెలియదు కానీ హైవే మీద ఫుల్ ట్రాఫిక్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది, దగ్గర 8:30. ఇంకా ఇక్కడ మా పాప కూడా ఏడవడం స్టార్ట్ చేసేసింది. కార్లో అంతసేపు మనమే ఉండలేం. అందుకే ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.